కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అటు మంత్రి మాత్రం అదంతా అవాస్తవం అంటున్నారు. అసలేం జరిగింది? తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు. కొండా సురేఖ తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో కొండా సురేఖ విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే నాన్ బెయిలబుల్ ప్రచారాన్ని ఖండించారు కొండా సురేఖ. తనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని, ఫిబ్రవరి 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మాత్రమే చెప్పిందని వివరించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. నాగార్జున ఫ్యామిలీతో పాటు కేటీఆర్ పై గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీంతో సురేఖపై 100 కోట్ల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఆ పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతోంది. ఇదే వ్యవహారంపై నటుడు అక్కినేని నాగార్జున కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొండా సురేఖ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కినేని కుటుంబం పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదని, తన మాటల వల్ల ఏమైనా అనుకుని అపోహలు కలిగి ఉంటే చింతిస్తున్నట్టుగా తెలిపారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా తెలిపారు కొండా సురేఖ. కొండా సురేఖ క్షమాపణ చెప్పిన మర్నాడే తన కేసును విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. కానీ కేటీఆర్ కు మాత్రం కొండా సురేఖ క్షమాపణలు చెప్పలేదు. దాంతో ఆ కేసు కొనసాగుతోంది.